యేసు ప్రభుని అంగీకరిస్తే మొట్టమొదటిగా శ్రమలు వస్తాయట. చెప్పండి, ఏమవుతాయి? ఇంకోసారి చెప్పండి. దీవెనలు కదా, ఏమవుతాయంట? శ్రమలు వస్తాయి. ఎందుకంటే ముందు నువ్వు పరిశుద్ధపరచబడాలా, ఎందుకంటే ముందు నువ్వు మారాలా, ఎందుకంటే చెడుతనం పోవాలా. ఇవన్నీ నిన్ను వదలాలి అంటే తండ్రి ఇనుముని ఏం చేస్తారు? అగ్నిలో అయితే తుప్పు అంతా చెప్పండి వదిలిపోయింది. చెప్పండి. అందుకనే శ్రమల్లో గుండా వెళ్ళిన వాడట పరిశుద్ధపరచబడతాడు, విధేయత నేర్చుకుంటాడు. దేవుని చూసే కన్నులు వాడికి వస్తాయి. పరిశుద్ధత, 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 పరిశుద్ధత నీకు అవసరం. దేవుడు అందుకే నిన్ను శ్రమల్లోంచి నడిపిస్తాడు. శ్రమల ద్వారా సంపన్నుడు అవుతావు, శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటావు, శ్రమల ద్వారా దేవునికి దగ్గర అవుతావు, శ్రమల ద్వారా నువ్వు నూతన పరచబడతావు, మార్చబడతావు. గడ్డి దేవుని మహిమ చెల్లిద్దాం సంతోషంగా. హల్లెలూయా, స్తోత్రాలు.